మూవీ అయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని అవమానించినట్టుగా బాధ అనిపించింది. మనం ఓల్డ్ భారతీయుడు మూవీ చూసాం కదా, అందులో మన కమల్ హాసన్ ఏ విధంగా ఊహించుకుంటాం, ఒక హీరోగా ఊహించుకుంటాం. ఏదైనా తీసుకొచ్చి చెప్పులతోటి కర్రలతోటి వాటితో కొట్టించడం చాలా బాధ అనిపించింది. సినిమా మాత్రం భారతీయుడు వన్ అని చాలా అవమానించినట్టుగా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. సిద్ధార్థ్ పర్లే, కానీ అది భారతీయుని అయితే అవమానించినట్టు ఉంది. చూడొచ్చు, కానీ చూడడానికి మాత్రం మన గోల్డ్ సినిమాని చాలా అవమానం చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వచ్చింది శంకర్ని. ఇప్పుడు అందులోంచే కదా వచ్చాడు. అతను ఒక కొడుకుని చంపేసి ఏ విధంగా వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు. ఒక గుండెలో ఫీల్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. భారతీయుడు సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఒక క్లైమేట్లో మనం న్యాచురల్గా వెళ్ళిపోద్ది యాక్టింగ్. అక్కడ సినిమా చూసినట్టు ఉండదు. ఆ సినిమా ఇక్కడ అంత అనిపించలేదు. అతను తీసుకొచ్చి చెప్పులతో కర్రలతో కొట్టించాడు శంకర్. చూడకూడదు అనుకుంటున్నాను. ఆడు బాత్రూమ్ పోవడానికి కూడా బంగారమే, తినడానికి బంగారమే, తినడానికి బంగారమే, పనుకోవడానికి బంగారమే, మొత్తం బంగారమే. అది కూడా బంగారం అయితే బాగుంది. మనలో మార్పు, ప్రధానంగా మీడియాలో మార్పు రావాలి. పోలీసులు కూడా గన్నులు ఉంటాయి, అవి తుక్కుపట్టి ఉంటాయి. ఆ జీవితాంతో ఒక ఎస్ఐకి ఒక గన్ను ఇస్తే వాడి జీవితాల్లో ఒక్క నెల గాల్చి చంపుతాడో చంపడు. కానీ మీరు ప్రతిరోజు 10 మందిని చంపవచ్చు ఈ మీడియా ద్వారా. అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఏం స్టోరీ లేకపోతే ఏం నచ్చుతారా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందా? నాకు మొత్తం ఏంది, సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే, ఏం లేదు. అన్న ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చిన తమిళ మూవీస్ నే టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు వాస్తవం అనుకుంటున్నారు కదా అన్న. ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులను గుండెలో వచ్చినట్టు చేసాడు శంకర్. పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనను. ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. భారతీయుడు ఫస్ట్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ గారిని చంపేసి ఎండ్ అయిపోతుంది. సో ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఒక లంచగొడు ఉంటాడు, లంచం తీసుకుని ఉంటాడు అనేది పార్ట్ 2 నుంచి స్టార్ట్ అయితే కనుక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సిద్ధార్థ గారి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి సో లంచాలు తీసుకుంటున్నారు ప్రతి ఫ్యామిలీలో కూడా. సో ప్రతి ఫ్యామిలీలో కూడా లంచం తీసుకున్న వాళ్ళు పట్టుకోండి సీక్రెట్గానే. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన అంటే ఇప్పుడు ఒక హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు. వాడు ఆపాక అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు. సో అది ఆపినందుకు ఆడు పెట్టినందుకు ఇద్దరికి శిక్ష పడాలి. సో ఒక యూట్యూబ్లో చూసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి డబ్బు ఉంది కాబట్టి ఆడు ఆ సీట్ను కొనేస్తున్నాడు. సో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అంటే అండర్ గ్రౌండ్లో కొన్ని బంగారంతో అంటే వాడు బాత్రూమ్ కూడా కమోడ్లో వెళ్తున్నది క్లియర్ కట్గా చూపించాడంటే సిబిఐ ఆఫీసర్ కన్నా ఎక్కువ శంకర్ గారే రీసెర్చ్ చేసినట్టున్నారు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడి వ్యక్తులు. సో నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే చూస్తున్నాం ఇది వరకు జనాల వరకు ఎక్కదు. ఇది థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ బొక్కలే అనుకుంటాడు ఎవడైనా సరే. సో అది ఎక్కాలి అనుకుంటే కనుక ఎవరి గ్రీన్ భారతీయుడు. సో కన్న కొడుకునే చంపాడు అంటే లంచం తీసుకున్నందుకు. సో ఇది టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ కొన్ని సాంగ్స్ కానీ విజువల్స్ కానీ శంకర్ గారు ఒక సాంగ్ పెట్టే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది.